ఏం చూశాడో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిచర్యను గడిచినటువంటి 7 సంవత్సరాల కాలం నుండి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడేదో 100 మంది 50 మంది ఉంటారని కాదు, కానీ ఉన్న కొద్దిమంది వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ పరిచర్యను మీరు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏదో వెనకాల పెద్ద హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు. ఆ హస్తం దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఊహించలేదు ఈ విధంగా ఈ కూడికలు జరుగుతాయని. నేను అసలుకి ఆశపడలా. చిన్నగా ఏదో నాకు తోచినంత జరుపుకుందాం ఉన్నటువంటి ఆలోచనని దేవుడు గంభీరంగా మార్చి ఈ విధంగా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరం కనీసం మనుషులకు కూడా కనబడదు. కనుమరుగైపోయినటువంటి మందిరాన్ని ఈ రోజున పబ్లిక్గా సంతోషముగా ఈ 2 దినాలు ఇక్కడ గడపడానికి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకే సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నటువంటి ఏదో సామెత ఒకటి ఉంది కదా, పిట్ట కొంచెం కోతగానం అన్నట్టు ముందు కొద్దిమందే, కానీ నమ్మకమైన వాళ్ళు ఏ పనైనా చేయగలిగినటువంటి బిడ్డల యొక్క సహకారాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది చేద్దామని చెప్పానంటే వెనకాల భుజం తట్టి నువ్వేం ఆలోచన చేయాల్సిన పని లేదని చెప్పి అన్నట్టుగా వారు ఇచ్చేటువంటి ధైర్యము, ఈ 2 రోజులు కూడా వారు పడినటువంటి ప్రయాస కళ్ళతో చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ వెనక్కి అడుగు వేయటానికి కూడా, నిరుత్సాహపడటానికి కూడా వారు అవకాశం ఇవ్వకుండా వారు ధైర్యపరిచి సంఘ బిడ్డలు ఎంతగానో ప్రోత్సహించారు. అంత మాత్రమే కాకుండా నన్ను ప్రేమించినటువంటి విశ్వాసులు సహితము నన్ను ధైర్యపరిచినటువంటి వారు, అలాగే నన్ను ప్రోత్సహించినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. అలాగే ఈ సహకారంతో పాటు ఈ రూబెన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన డేవిడ్ పలయ్ గారు, అమ్మగారు, వారి కుటుంబము, వారితో పాటు వచ్చినటువంటి బిడ్డలను ఈరోజు మనం చూడగలుగుతూ ఉన్నాం. వారందరూ కూడా ఈ చిన్న పరిచర్యను ప్రేమించి వారు మన మధ్యలోకి వచ్చి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచిన ఆ గొప్ప మంచి మనసును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, సంఘపక్షంగా అలాగే మా కుటుంబం పక్షంగా. అలాగే నాన్నగారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించి నన్ను ధైర్యపరిచి ఈ స్థానంలో నిలబెట్టడానికి ఆయన ఇచ్చినటువంటి ధైర్యమే, ఆయన చేసినటువంటి పరిచర్యలను నా కళ్ళారా చూస్తూ ఉన్నాను కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిచర్య, ఈ ఏర్పాట్లను కూడా అక్కడ నేర్చుకున్నటువంటి ట్రైనింగే కనుక దానికి తగినట్టుగా ఇక్కడ జరగాలన్నని ఒక మనసులో ఉన్నటువంటి ఆలోచనను బట్టి ఈ కూడికను జరిపించడానికి నాన్నగారిని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నా దైవజనులు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు తిమ్మతన్న గారు కావచ్చు, అలాగే అమ్మగారు సునీతమ్మ గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నహేమి అన్న, అలాగే అనిల్ అన్న, సురేష్ అన్న, ఇంకా నా తోటి దైవజనులు జగన్ పాస్టర్ గారు కావచ్చు, అలాగే రవీంద్ర గారు కావచ్చు, అలాగే ఐజక్ అన్న కావచ్చు, దయా కావచ్చు, అందరూ కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మేమందరం ఎక్కడ కలుసుకున్నా కూడా అందరం కూడా ఒక తల్లి బిడ్డల్లాగా పలకరించుకుంటాం, ఒక తల్లి బిడ్డల్లాగా కలిసి ఉంటాం. ఒకరికి సహాయకరంగా బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. ఈ పరిచర్య ఇంకా ఇంతటితో ఆగిపోకూడదని మేమందరం కూడా ఒక జీవులతోటి, ఒక తృష్ణతోటి డేవిడ్ పలయ్ గారి యొక్క సహకారంలో ఇంకా బలమైనటువంటి గొప్ప కార్యాలు, అలాగే గొప్ప ప్రాంతాలకు మేము కూడా
మా సహకారాన్ని అందించాలని మేమందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఈ తీర్మానము దేవుడు స్థిరపరిచి నడిపిస్తున్నారు. అలాగే ఈ సమయంలో బెత్లెహేము ప్రార్థనా మందిరం నుండి వచ్చినటువంటి నా సంఘ బిడ్డలు అందరూ కూడా ఈ 3 రోజులు నేను ఒక మాట సంఘంలో ఆదివారం రోజు ప్రకటన చేశాను, మీరందరు నా కళ్ళకు కనపడాలన్నా ఒక్కటే మాట. ఆ ఒక్క మాట చిన్నవాడిని నన్ను ప్రేమించి అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడానికి తన కృపను అనుగ్రహించాడు. వారందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే చతుర్పాడు ప్రాంతం నుంచి నెహమ్యా అన్న చెప్పినప్పుడు తమ్ముళ్ళు ఇక్కడ దావగూడలో జరిగిన ప్రతి కార్యక్రమానికి వారు వస్తున్నారు అన్న, మన బిడ్డలను కూడా తీసుకురండి అని చెప్పని అన్నప్పుడు వారు కూడా మన మధ్యలోకి రావడం ఎంతైనా సంతోషం. వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చిలుకూరుపాడు ప్రాంతం నుండి వచ్చినటువంటి విశ్వాసులు వారు కూడా రవీంద్ర అయ్య గారికి కూడా చెప్పాను, వారు కూడా కొంతమంది వచ్చారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడే ఉన్నటువంటి మన కాలనీలో మన విశ్వాసులు కూడా నాగేశ్వరరావు గారు, అలాగే వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అగస్త్ర కావచ్చు, లేకపోతే ఇక మిగిలినటువంటి వీళ్ళందరూ కూడా యశోదమ్మ గారు కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి ఉదయకాలం వాళ్ళ ఇంటి దగ్గర మేమందరం టిఫిన్ చేసాం. వారు అమ్మగారు బాగా చూసుకొని ప్రేమించి మమ్మల్ని బాగా చూశారు. వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అగ్రహారం నుంచి ఎర్రజర్ల నుంచి వారు కూడా అనిల్ అన్నకు కూడా చెప్పాను, అన్న మన బిడ్డలను కూడా తీసుకొని రండి అని చెప్పినప్పుడు వారు కూడా మన మధ్యలోకి రావడం ఎంతైనా సంతోషం. వారిని బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇగో ఈ సమయాన ఈ విధంగా ఇందాక వర్షం పడుతూ ఉన్నప్పుడు కొంత భయం వేసింది. నిన్న చూడబోతేనేమో సౌండ్ సిస్టమ్ పనిచేయక 30 మంది తిరుగుతున్నాం దాని చుట్టూ. 30 మంది ఒక్కల వల్ల కావాలా, ఎట్టొకట్ట దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. సరే ఈరోజు దాని సంగతి తేలుద్దామని చెప్పనని సౌండ్ సిస్టమ్ మార్చిన తర్వాత ఈ వర్షం ఒకటి మళ్ళా గుండెల్లో గుబులేస్తూ ఉంది. ఇది ఎట్లాగా అని చెప్పానని కూర్చొని ఒకటి మనసులో బాధ, ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఎక్కడ చూస్తే నాన్న ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు, దేవుడికి కార్యం చేస్తాడు అని అనుకుంటూ హృదయంలో నిబ్బరంగా ఉన్నాను. దేవుడు ఈ కార్యాన్ని అలా 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 ఆశీర్వాదపు జల్లులతోటి వాళ్ళందరినీ కూడా బలపరిచి చల్లటి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శుభసూచకమైనటువంటి ఈ గొప్ప ఆశీర్వాదపు జల్లులను దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే వంట చేయాలని చెప్పానని ప్రసాదాన్ని అడిగినప్పుడు అన్న నీకేమైనా ఇవ్వాలా అని చెప్పానంటే నాకు ఏమొద్దు, నాకు దేవుని పని చేయాలని చెప్పని ఉంది, కాబట్టి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పని అన్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి సహకారం, ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా, ఒక్కొక్క పనిని వారు సమర్థవంతంగా నాకు తోడుగా ఉండి నిలబెట్టినందుకే సమస్త ఘనత మహిమ దేవునికి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ 2 దినాలు వర్తమానాలు అందించినటువంటి దైవజనులు, నిన్నటి దినాన రవీంద్ర అయ్య గారు చిరుపాళ్ళ దేవుని పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు నిన్నటి దినాన వర్తమానం అందించారు. దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఎర్లీ మార్నింగ్ స్తుతి కూడిక సహోదరులు జగన్ పాస్టర్ గారు వర్తమానాన్ని అందించారు. పాస్టర్ గారు హృదయపూర్వక వందనాలు. అలాగే దైవజనుల సమావేశంలో పాస్టర్ నెహమ్యా గారు దైవ వర్తమానాన్ని అందించి మమ్మల్ని ప్రోత్సహించి బలపరిచినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ దిన వర్తమానికులు సురేష్ పాస్టర్ గారు వర్షంలో కూడా జనాల్ని
నిలబెట్టి మాట్లాడినటువంటి దైవజనుడు. హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అనిల్ పాస్టర్ గారు ఊరగట్ట వర్షం కూడా తడుచుకుంది. ఇక ఈయన దెబ్బకి నేను తట్టుకోలేనని చెప్పానని వర్షం కూడా ఈ పని నువ్వు చేసుకో, నేను పక్కకి వెళ్ళిపోతానని చెప్పానని వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండిద్ది అరుపులకి ఉండనే ఉండదు, మనుషులే ఉండలేరు. ఇక ఆ వర్షం ఎక్కడ ఉండిద్ది. కాబట్టి ఆ వర్షాన్ని కూడా పంపించేశాడు దైవజనులు. హృదయపూర్వక వందనాలు. అలాగే ఈరోజు స్త్రీల కూడిక మధ్యాహ్న కాల సమయంలో స్త్రీల కూడిక ప్రశాంతి అమ్మగారు జరిగించారు. అమ్మగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడికి ప్రేమతో మా మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులు కళ్యాణ్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జాన్ పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా తల్లులు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, ఇక చెప్పడానికే లేదు. ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నా హృదయమారా మీకు హృదయ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంది. ఇటు సంతోషకరమైనటువంటి దినాలు మరలా తిరిగి సంవత్సరానికి వస్తాయి అంట. ఆగుదాం అప్పుడు దాకా, లేదు మధ్యలో ఒకసారి పెడదామంటారా? ఎందుకనంటే మేము ప్రతి నెల సంఘక్షేమాభివృద్ధి కూడికలు ఈ రూబెన్ మినిస్ట్రీస్ పరిచర్యలో ప్రతి నెల ఒక్కొక్క సంఘంలో జరుపుకుంటూ ఈ విధంగా సంఘాలను బలపరుచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ విధంగా జరిగించి మమ్మల్ని బలపరుస్తున్నటువంటి నాయకులు, ఈ విధమైనటువంటి కార్యక్రమాల చేత మనమందరం కూడా ఒకటవగలుగుతూ ఉన్నాం. ఇటు కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సౌండ్ సిస్టమ్, అలాగే ఈ లైటింగ్ సహకరించినటువంటి బ్రహ్మయ్యన్న, అలాగే వసంత్ మావయ్య గారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి విషయంలో ప్రోత్సహించి ధైర్యపరిచినటువంటి, నాకు తోడుగా ఉన్నటువంటి ప్రభుదాస్ అన్న గారికి కానివ్వండి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే దయతో క్షమించండి. దూర ప్రాంతం నుండి నేను పిలువగా మన మధ్యలోకి వచ్చినటువంటి శారమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ అందరి నిమిత్తమై ప్రతినిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీరు కూడా మా పరిచర్యల నిమిత్తమై ఇక్కడ 2 సంఘాలను దైవజనులు పెద్దయ్య గారి యొక్క ఆధ్వర్యంలో చూస్తూ ఉన్నాము. కనుక ఈ 2 సంఘాల నిమిత్తమై మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. రోజులాగా సప్పంగా ఉండిద్ది అనుకుంటారేమో, కొంచెం వెరైటీగా చేసాం. తినేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ సెలవు తీసుకుందాం.